ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి ధనస్సులో మొదటి పాదం ఉంది, మిగిలిన 3 పాదాలు కూడా మకరంలో ఉన్నాయి. ఒకసారి నేను ఉత్తరాషాఢ డ్రా చేస్తాను, డ్రా చేసుకున్నాక మాట్లాడుకుందాం. ఓకే, ఓకే. ఉత్తరాషాఢ ధనస్సులో ఉంది, తర్వాత మకరంలో ఉంది. ఎందుకు అక్కడ ధనస్సులో ఉంది మనకు తెలుసు. మూలా నక్షత్రంలో 4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ 4 పాదాలు అయిపోయిన తర్వాత ఇంకో పాదం మిగిలిందిగా, అందుకని అక్కడ ఉత్తరాషాఢ ఉంది. తర్వాత మకరంలో మిగిలిన 3 పాదాలు, నక్షత్రానికి 4 పాదాలు కాబట్టి. ఆల్ రైట్, ఇది రవి నక్షత్రం, ఇది అందరికీ తెలిసిందే. మనం ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి, తర్వాత విషయంలోకి వెళదాం. ఏంటంటే మనం 27 నక్షత్రాలకి గురించి కూడా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పెషల్లీ భారతదేశ పురాణాలకు సంబంధించిన కొన్ని విషయాల్ని ఈ నక్షత్రాలని కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే చాలా విషయాలు మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. పంచమాధిపతో దశమాధిపతో లగ్నాన్ని నుంచి, చంద్రుడి నుంచి, ఆధిపత్యాలని బట్టి, తర్వాత భావాలను బట్టి ఇలా సహజంగా ఫలితాలు చెప్తుంటాం. దానికి మించి ఇంకా ఎక్కువ చెప్పేదానికి నక్షత్రాల ద్వారా వచ్చే మైథాలజీ, పురాణ గాథల వల్ల ఇంకెక్కువగా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని చెప్పడానికి మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పేస్తానంటే కుదరదు. మినిమం ఒక 400 నుంచి 500 హారోస్కోప్లు, అంటే సహజంగా మీకు జాతక చక్రం ఎలా చూడాలి అని వచ్చిన తర్వాత ఇది చూస్తే అర్థమవుతుంది. కాదంటే నేను ఏదో చంద్రుడి గురించో లేదనంటే ఒక గ్రహం ఈ నక్షత్రంలో ఉంటే ఇలా అవుతుందని చెప్పట్లేదు. ఓకే సార్, నాది ఉత్తరాషాఢ నక్షత్రమే, మీరు చెప్పినవి అన్నీ నాకు సరిపోతున్నాయి లేదంటే సరిపోవట్లేదు, ఇదంతా కాదు. ఒక గ్రహం లేదనంటే 2-3 గ్రహాలు, లేదంటే 2 గ్రహాలు, లేదంటే ఇలా డిపెండ్స్. పరిస్థితిని బట్టి కొన్ని గ్రహాలు ఆ నక్షత్రంలోకి వెళితే ఏమవుతుంది, ఎలాంటి ఫలితాలు రావచ్చు, అంటే పాజిటివ్ సైడ్ ఏమి రావచ్చు, నెగిటివ్ సైడ్ ఏమి రావచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇలా ఈ నక్షత్రం ద్వారా మనం అర్థం చేసుకోవడం వల్ల లగ్నానికి యోగకారకమైన ప్లానెట్స్, అంటే లగ్నానికి యోగకారకమైన గ్రహాలు కావచ్చు, ఫోకల్ ప్లానెట్స్ అని చెప్పుకుంటున్నాం. ఏంటి? చంద్రుడు, తర్వాత రవి, తర్వాత లగ్న నక్షత్రాధిపతి, లగ్నాధిపతి. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 4 ఏవైనా కూడా మనం అనుకున్న ఏ నక్షత్రం గురించి మాట్లాడుకుంటే ఆ నక్షత్రం కావచ్చు, ఏ నక్షత్రం అయితే మీరు చూస్తున్నారో ఆ నక్షత్రంలో ఉండే క్వాలిటీస్, ఈ 4 కూడా ఒక్కోసారి 4 వేరే వేరే నక్షత్రాల్లో ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా ఆ 4 కూడా ఏది బలమైంది, ఏది బలంగా ఉంది జాతకంలో, ఏది బాగుంది, ఏది పాజిటివ్ రిజల్ట్, ఏది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సరే, మనం అసలైన కథలోకి వెళ్ళిపోదాము. ఉత్తరాషాఢ నక్షత్రానికి మకరంలో చాలా విశిష్టత ఉంది. మామూలుగా మనకి చెప్తూ ఉంటారు అభిజిత్ ముహూర్తం అని, ముహూర్తాల్లో వాడుతూ ఉంటారు. సో అభిజిత్ నక్షత్రం కూడా దీనిలోనే ఉంది. దీని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. అది చిన్నగా ఒక లైన్ చెప్తాను ఇప్పుడు. ఈ మేజర్ విషయం ఏంటంటే దుర్యోధనుడు వచ్చి సహదేవుడిని, నేను కురుక్షేత్ర యుద్ధంలో గెలవాలంటే ఏ ముహూర్తంలో వెళితే నేను విజయం సాధించగలుగుతానని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈ సహదేవుడు అభిజిత్ ముహూర్తం పెడతాడనమాట. ఈ నకుల సహదేవులు ఇద్దరు కూడా అశ్విని కుమారుల అనుగ్రహంతో పుట్టారనమాట. ఓకే, సరే, అసలు మనం మేజర్ కథలోకి వెళ్ళిపోతాము. ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రం, ఇది మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ శని క్షేత్రంలో రవి నక్షత్రం ఉంది, తర్వాత గురుక్షేత్రంలో రవి నక్షత్రం ఉంది. సో మకరమే ఎగ్జాంపుల్గా తీసుకుని కొన్ని విషయాలు మాట్లాడుకుని కథ చెప్పుకుందాం. మకర లగ్నం తీసుకుంటే ఇది లగ్నం నుంచి 8వ స్థానాధిపతి యొక్క నక్షత్రం. సో రవి శనుల కాంబినేషన్ ఎలా ఉంటుంది? బేసిక్గా కెరియర్లో ఆబ్స్టకల్స్ అని చెప్తాం, లేదనంటే సరైన తన వర్క్కు తగ్గ సరైన పేరు, గుర్తింపు, ఇవన్నీ కూడా లేటుగా వస్తాయి, సరిగా రావు అని చెప్తాము. తర్వాత తొందరగా అందరిలో కలవలేకపోతూ ఉంటారని చెప్తారు. తర్వాత ఈ ఈగో అనేది అడ్డొస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో అనేది చెప్తూ ఉంటాం. ఈగో రావడానికి గల కారణం ఆ యొక్క ఏదైతే చదువుతున్నాడో దాని మీద బాగా విపరీతమైన కమాండు, తర్వాత విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎదుటి వాళ్ళు ఆ పరిస్థితులన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు అభిప్రాయ భేదాలు ఇవన్నీ సహజంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇమ్మడలేనితనం ఇదంతా వస్తుంది. ఇది మనం సహజంగా రివిజన్ల కాంబినేషన్ గురించి చెప్పుకునేది అంతే. ఓకే, కానీ దాన్ని మించి దీనిలో విషయం ఉంది. అదేంటంటే ఇది విఘ్నేశ్వరుడికి కనెక్ట్ అయినది ఒకటి. రెండోది విశ్వేదేవర్లు అని ఉన్నారు, వాళ్ళకి కనెక్ట్ అయింది. వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి ఏ విధంగా కనెక్ట్ అయిందంటే
వినాయకుడికి 2 దంతాలు ఉన్నాయి కదా, సో దానిలో ఒక దంతం విరిగిపోయి ఉంటుంది. అది స్టోరీ మన అందరికీ తెలిసిందే, ఏదో యుద్ధం అదంతా. సరే, ఇప్పుడు ఏంటంటే ఆ విరిగిపోయిన దంతంతో ఇక్కడ మనకి కథ ఉందన్నమాట. విఘ్నేశ్వరుడు ఏంటిది, విఘ్నాలకు అధిపతి. ఓకే, విశ్వదేవతలు ఏంటంటే ప్రపంచానికి మంచి చేసేవాళ్ళు, ప్రపంచానికి మంచి గుణాలు అందించేవాళ్ళు అని అనుకుందాం. ఓకే, సో ఇప్పటిదాకా మనం ప్రతి నక్షత్రంలో ఒక దేవుణ్ణి లేదంటే ఇద్దరు దేవుణ్ణి సూపర్ హీరోస్గా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే దాదాపు చాలామంది ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది డిఫాల్ట్గా చాలా మంచి నక్షత్రం. మ్యారేజెస్కి, వివాహాలకు కూడా ఈ నక్షత్రాన్ని బాగా వాడుతూ ఉంటారు. అంటే ఆదివారం రాకూడదు, ఎందుకంటే రవి వివాహానికి మంచివాడు కాదని చెప్పేసి, అంటే ఆదివారం పెళ్ళిళ్ళు చేయరు, అంటే బుధ గురు శుక్రవారాల్లో ఇలా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, అంటే శుభగ్రహాల్లో చేసేది మంచి జరగడానికి. సరే, వినాయకుడు కనెక్ట్ అయింది కాబట్టి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఈ నక్షత్రం బాగా పనిచేస్తూ ఉంటుంది. కానీ మనం వాళ్ళ జాతకంలో ఆ గ్రహం బలంగా ఉందా లేదా, పరిస్థితి ఏ విధంగా ఉందని నేనైతే ముహూర్తం పెట్టను. ఈ నక్షత్రం మంచిది కాబట్టి, రోహిణి మంచిది దీనికి కాబట్టి దీన్ని పెట్టేసుకోండి అని కాకుండా, ఆ గ్రహం వాళ్ళ జాతకంలో బలంగా ఉంటే బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తుంది. సో అది వెతికి పెడితే చాలా గొప్పతనం ఉంటుంది. ఓకే, తర్వాత విఘ్నాలకు అధిపతి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు మనమే వీడియో చేద్దాం అనుకుంటున్నాం, ఏమైనా అవాంతరాలు రావచ్చు, కరెంటు పోవచ్చు, లేదంటే కెమెరా స్టక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలాంటి ఏవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నేను చేసే పని సవ్యంగా వెళ్ళాలి స్వామి అని చెప్పేసి అగ్రపూజను విఘ్నేశ్వరుడికి ఇస్తాం. ఇదంతా మనకు తెలిసిందే. ఇంకోటి ఏంటంటే విఘ్నేశ్వరుడికి విషయ పరిజ్ఞానం ఎక్కువ, తర్వాత నాలెడ్జ్, సబ్జెక్టు, వీటి మీద మంచి గ్రిప్పు ఇదంతా కూడా ఉంటుంది. ఓకే, అయితే అసలు విషయం స్టోరీకి వెళ్ళిపోదాం. ఇక ఏంటంటే వినాయకుడు తన దంతంతో మహాభారతం రాయడానికి ఒక చిన్న ఒప్పందం ఉంది. అదేంటంటే వ్యాస మహర్షి వచ్చేసేసి వినాయకుడి దగ్గర నేను మహాభారతం రాద్దాం అనుకుంటున్నాను, నువ్వు గనక రైటర్గా ఉండి మహాభారతం రాస్తే నేను కథ చెప్తూ ఉంటాను, నువ్వు రాస్తూ ఉండొచ్చు అని చెప్తాడు. సో ఆ విషయం చెప్పిన దానికి వినాయకుడు ఒప్పుకుంటాడు, నేను మీకు రాసి పెడతాను, కాకపోతే ఒక కండిషన్, ఒక ఒప్పందం, ఒకటి షరతు. ఏంటిది అంటే మీరు చెప్పడం ఆపేస్తే నేను రాయను, మరిగా కథ మధ్యలోనే ఆగిపోద్ది, మీ ఇష్టం మరి అని చెప్తాడు. అప్పుడు వ్యాసుడు కూడా చాలా తెలివికల్లాడు కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే, నేను చెప్తూనే ఉంటాను, కాకపోతే నువ్వు రాయడం ఆపేస్తే మాత్రం ఈ కథ నేను చెప్పను మరి అని చెప్తాడు. అంటే ఆయన డిమాండ్ ఆయన చేశాడు, ఈయన డిమాండ్ ఈయన చేశాడు. ఇద్దరి మధ్య ఇద్దరికీ ఛాలెంజింగ్ టాస్క్ ఉంది. ఓకే, ఛాలెంజింగ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే 8th హౌస్ ఛాలెంజ్ చెప్తుంది. అంటే మనం సాధించడానికి అబ్స్టకిల్, ఇబ్బంది, తర్వాత మధ్యలో వచ్చే ప్రాబ్లము, ఇవన్నీ కూడా 8th హౌస్ ఓరియంటెడ్ అనమాట. సో అష్టమ స్థానం మామూలుగా దుస్థానాల్లో ఒకటి. సో అష్టమం వచ్చింది కాబట్టి హడిల్ అనమాట, మధ్యలో అడ్డంకులు రావడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. సో వీళ్ళిద్దరూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు, వాళ్ళిద్దరూ ఆ షరతులకి ఒప్పుకున్నారు. ఒకళ్ళ షరతుకోడు బాగా బలంగా ఒప్పుకుని వాళ్ళు ఓకే అయిపోయారు. ఓకే అయ్యి మహాభారతం కంప్లీట్ చేశారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, మనకు అతిపెద్ద పురాణాల్లో మహాభారతం ఒకటిగా చెప్తారు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయొద్దు. రైట్, సరే, మనకు అర్థమైంది ఏంటిది, ఇది బాగా రైటింగ్ స్కిల్స్, అంటే బాగా రాసే కెపాసిటీ ఉన్న నక్షత్రం కాబట్టి నవళ్ళు రాసే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. లేదనంటే మూవీస్ సంబంధించి బాగా పనిచేస్తుంది. మూవీస్ సంబంధించి బాగా పనిచేస్తుంది, కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది శని క్షేత్రం, తర్వాత రవి నక్షత్రం. అదే వృషభం చంద్ర నక్షత్రం అనుకోండి, సినిమాలకు బాగా పనిచేస్తుంది, రైటింగ్కి బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ రైటింగ్కి పనిచేయచ్చు. ఇప్పుడు పొలిటికల్ సంభాషణ రాయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒకళ్ళు స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు, అలాంటి సందర్భాల్లో ఇగో ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది, ఫాలో చేస్తే బాగుంటుంది, ఎందుకంటే రవి నక్షత్రం కదా. సో కమాండ్ వీటికి సంబంధించి బాగా పనిచేస్తుంది. ఏదైనా రైటింగ్ స్కిల్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి బాగా పట్టుదలగా చదవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తర్వాత అష్టమ స్థానం ఏంటిది, సర్జరీ, తర్వాత మెడికల్, వీటికి సంబంధించిన ఆరోగ్యం, వీటికి సంబంధించిన పనిచేస్తుంది. కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు కూడా ఈ ఉత్తరాషాఢ మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం, ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు. సో ఇలాంటి సందర్భాల్లో ఆ కేతువు ప్లేస్మెంట్స్, తర్వాత రాహు ప్లేస్మెంట్స్, కుజుడు ప్లేస్మెంట్స్, రవి ప్లేస్మెంట్స్ ఆ జాతకంలో బాగున్నట్లయితే ఈ నక్షత్రంలో లగ్నము, తర్వాత చంద్రుడో, లగ్నాధిపతో, రవి ఎవరైనా ఉండొచ్చు. ఓకే, ఇలా కనుక ఉన్నట్లయితే ఇంకెక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటి కాన్సెప్ట్. రెండోది పూర్వాషాఢ, ఉత్తరాషాఢ
రెండు కూడా చాలా జంట నక్షత్రాలని చెప్తూ వస్తున్నాము. అయితే పూర్వాషాఢకి ఉత్తరాషాఢకి ఒక డిఫరెన్స్ చెప్తా. ఫస్ట్ ఏంటంటే పూర్వాషాఢ అంటే పూర్వం అంటే ముందే, అంటే తక్కువ వయసులోనే జీవితంలో అన్ని సక్సెస్ అంతా కూడా చూసేసింది. ఓకే, మేబీ వాళ్ళకి 40 సంవత్సరాల వయసు వచ్చేలోపే వాళ్ళు చేయాల్సిన అన్నీ కూడా స్పీడ్గా ఒక నదిలాగా చేసుకుంటా తొందరగా వెళ్ళిపోయి సముద్రంలో కలవడానికి ప్రయత్నం అనమాట నదిది. సో కాబట్టి తొందరగా చేసేయాలనుకోవచ్చు, లేదంటే తొందరగానే సక్సెస్ అయిపోవచ్చు. కానీ ఉత్తరాషాఢకు వచ్చిన సమస్య ఏంటంటే మేజర్ అంటే 2, 3, 4 పాదాలు, దాదాపు మేజర్ పాదాలన్నీ కూడా మకరంలోనే ఉన్నాయి కాబట్టి మకరమే మనం తీసుకుందాం. ఇది మళ్ళీ ధ్రువ నక్షత్రం. అంటే ఏంటంటే ధ్రువం అంటే పర్మినెంట్, ఎప్పటికీ ఉండేది. సో కాబట్టి పర్మనెంట్గా ఏమి ఉండాలనుకుంటాం, వివాహం ఉండాలనుకోవచ్చు, లేదంటే ఒక దానిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్గా ఉండాలని, ఓ వ్యాపారం పెట్టాలనుకుంటాం, వ్యాపారం పర్మనెంట్గా ఉండాలనుకుంటాం. సో ఎప్పటికీ స్థిరంగా ఉండే కొన్ని విషయాల్ని ఉత్తరాషాఢ బాగా పనిచేస్తుంది. సో జీవితంలో సక్సెస్ అనేది పర్మనెంట్గా, ఇప్పుడు మీరు ఒక పొజిషన్కి వెళ్ళారు, కొంతమంది చూస్తే ఒక 7-8 సార్లు కూడా పదవుల్లో ఉండుంటారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. సో పర్మనెంట్గా ఉంటూ ఉంటారు. సో ఆ పర్మనెన్స్ సక్సెస్ అనేది ఇక్కడ ఉత్తరాషాఢలో దొరుకుతుంది. ఎందుకంటే చాలామంది దేవతల అనుగ్రహం ఉంది. అంటే పుట్టడమే చాలా అనుగ్రహంతో తర్వాత ఆశీస్సులతో పుట్టినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఈ ఆశీస్సుల గురించి మాట్లాడితే 9వ స్థానం మనకి ఆశీస్సులు ఇవి చెప్తుంది. ధనుర్లగ్నం తీసుకుంటే 9వ స్థానాధిపతి నక్షత్రం ఉంది. మీరు అలా కావాలంటే అలా అన్వయించుకోవచ్చు, ఎలా కావాలంటే అలా అన్వయించవచ్చు. తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉంది, విశ్వదేవతల అనుగ్రహం ఉంది. ఇంకోటి సెకండ్ హాఫ్ ఉత్తరాషాఢ, ఉత్తర అంటే తర్వాత రెండో పార్ట్లో సక్సెస్ అనేది ఉంటుంది. మేబీ ఒక 35-40 సంవత్సరాల తర్వాత. ఎందుకు అని అంటే శని మెచ్యూరిటీ ఏజ్ 35-40 సంవత్సరాలకు కానీ రాదు. అందుకోసమే మనం ధనిష్ట నక్షత్రం చెప్పేటప్పుడు కూడా చెప్తాను. అది ఏంటంటే శని మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి వివాహం పట్ల ఒక అవగాహన, లేదంటే వివాహం చేసుకుందామని ఇలా రాకపోవచ్చు. వివాహం గురించి ఇది కూడా చెప్తున్నాయి, ఎందుకంటే అష్టమ స్థానం శరీరము, సౌఖ్యము వీటి కూడా సంబంధించిందనమాట. సో కాబట్టి వీళ్ళకి వివాహం అవ్వడానికి కూడా కొంచెం లేట్ అయ్యేదానికి అవకాశం ఉంది, 8th హౌస్ కనెక్ట్ అవ్వడం వల్ల. ఓకే, అండ్ ఒక్కోసారి వాళ్ళ ఆలోచనలు అంటే ఇప్పుడు రైటింగ్ ఏదో వాళ్ళ యావిగేషన్లో 8th హౌస్ అడిక్షన్, యావిగేషన్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే కోరికలో ఉన్నారో ఆ కోరికలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో వివాహం ప్రియారిటీ పక్కకి వెళ్ళిపోవచ్చు. సో రకరకాల సందర్భాలు, రకరకాల స్క్రీన్ ప్లే జరుగుతూ ఉంటుంది. సరే, మేజర్ మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే కొంచెం లేటుగా వివాహం అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఒక్కోసారి గ్రహాలు అఫ్లిక్ట్ అయితే ఈవెన్ 8th హౌస్ కనెక్షన్స్ ఉన్నప్పుడు, కొన్ని గ్రహాలు అఫ్లిక్ట్ అయినప్పుడు, ఎందుకంటే రవి అనేవాడు న్యాచురల్ జోడియాక్ సైన్లో 5th హౌస్ అంటే రొమాన్స్ అని చెప్తుంది. తర్వాత ఇక్కడ 8th హౌస్ యాడ్ అయింది. సో 8, 5 ఇట్లా ఆపరేట్ అయినప్పుడు ఒకసారి సడన్గా లవ్లో పడడం కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, ఇలాంటివి కూడా కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో నక్షత్రాన్ని వదిలిపెట్టి మనం సహజంగా ఏదైతే చూస్తామో అవి కూడా చూడాల్సింది ఉంటుంది డెఫినెట్గా. ఓకే, దాన్ని దాటి అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కోసారి స్క్రీన్ ప్లేనో స్టోరీ ఫామ్ చేయడానికి కోసం ఎలాంటి ఎనర్జీ ఉంది అనేది అప్పుడు ఈ నక్షత్రాన్ని ఎనర్జీ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత కంపల్సరీ ఉత్తరాషాఢ నక్షత్రంలో గ్రహాలు బాగుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు, డౌటే లేదు అని కంపల్సరీ చెప్పచ్చు. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రం అంత పవర్ఫుల్ నక్షత్రం, అంత చాలా పాజిటివ్ నక్షత్రం. ఇంకోటి ఏంటంటే విశ్వదేవతల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ విశ్వదేవతల గురించి ఒక చిన్న లైన్ చెప్తాను. ఏంటంటే విశ్వదేవతలు యాక్చువల్గా ఒక 10 మంది దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ప్రపంచానికి మంచి జరగాలని చేస్తూ ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే విశ్వ అనే ఒక దేవత ఉంది. ఓకే, ఒక ఆవిడ. ఓకే, ఆవిడ దక్షుడి యొక్క కుమార్తె. దక్ష ప్రజాపతి తెలుసు కదా, ఆయన పని ఏంటిది, జనాల్ని తయారు చేసుకుంటే వెళ్ళిపోవడం. ఆయన ఒక రకమైన బ్రహ్మలాగా అనమాట. సో బ్రహ్మ వీళ్ళందరికీ ఇచ్చాడనమాట అవకాశం, ఏంటి, ప్రపంచ సంతతిని అభివృద్ధి చేయడానికి వీటికి. సో అలా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఈమె ధర్మాన్ని పెళ్లి చేసుకుంది. సో వాళ్ళకి కలిగిన ఈ 10 మంది పిల్లలే ఈ విశ్వదేవతలు. ఈ విశ్వదేవతలు అందరికీ మంచి జరగడానికి పనిచేస్తూ ఉంటారు. నాకు ఒకటి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఈ విశ్వదేవతలకి రకరకాల యాక్టివిటీస్ అంటే వాళ్ళు చేయబోయే వాటికి కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పని చేస్తున్నాడు, వీళ్ళకి ఒక 10 రకాల కర్మలు ఉన్నాయి. ఓకే, డ్యూటీస్ ఉన్నాయి అన్నమాట.
అవి ఏంటియో నేను రాస్తాను, వాళ్ళు ఎవరో రాస్తాను. దీనిలో పర్మనెంట్ సక్సెస్ ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టు, పర్మనెంట్ సక్సెస్ ఉంది. ఈ క్వాలిటీస్ కనుక ఫాలో అయితే మనం పర్మనెంట్ సక్సెస్ వచ్చేదానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఈ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఒక్కోసారి అఫ్లిక్షన్ ఉన్న రవిశనిలో కాంబినేషన్ కాబట్టి ఆదిత్య హృదయం ఇలాంటి, తర్వాత జపము, మెడిటేషన్, అష్టమ స్థానం, పూజా పునస్కారం. న్యాచురల్ జోడియాక్ సైన్లో వృచ్చికం జలరాశి, అది పూజా పునస్కారం, మెడిటేషన్ వాటికి బాగా కనెక్ట్ అయినది. సో అందుకోసం ఇక్కడ అష్టమం కనెక్ట్ అయింది కాబట్టి మంచి జపం, మెడిటేషన్ ద్వారా మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని కంట్రోల్ చేస్తూ నేను చెప్పబోయే ఈ పాజిటివ్ క్వాలిటీస్ని ఇంప్రూవైజ్ చేయడం వల్ల డెఫినెట్లీ మంచి సక్సెస్ వస్తుంది. ఇదే నక్షత్రానికంటే ఈ నక్షత్రానికనే కాదు, ఈ క్వాలిటీస్ అనేవి చాలా ఎప్పుడు క్వాలిటీసే, ఓకే, గుణాలే. సో ఆ గుణాలు ఏంటో ఇప్పుడు నేను రాస్తాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఈ 10 మందిని రాశానో, ఈ 10 మంది ఆ విశ్వే దేవతలు అనమాట. వీళ్ళేంటి రకరకాల గుణాలు కలిగి ఉన్నారు. ఒకటి ఏంటంటే అందరికీ మంచి చేయడం, తర్వాత నిజాయితీగా ఉండడం, తర్వాత ఏంటిది పితృకర్మలు ఏమన్నా ఉంటే వాటిని కంప్లీట్ చేయడం, తర్వాత మనం ఏదన్నా ఒక పని చేయాలంటే దాని మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం దాన్ని చేయగలుగుతాం అనే విల్ పవర్ ఉండాలి, ఇదంతా కూడా కలిగి ఉండడం. తర్వాత ఒక పని మనం చేస్తున్నాం, దానికి సరైన సమయపాలన, టైం మేనేజ్మెంట్ ఉండాలి, లేదంటే మనం దాన్ని సక్సెస్ చేయలేం. తర్వాత ఒక పని చేయాలంటే మనం ఒక్కళ్ళమే అన్నీ కంప్లీట్ చేయలేం, మనం అది అర్థం చేసుకోవాలి. మనం మేబీ పర్ఫెక్షనిజం కోసం చూడొచ్చు, మనం ఒక్కళ్ళమే చేయగలుగుతాం అనుకోవచ్చు, కానీ ఎందుకంటే అష్టమ స్థానం వల్ల అడిక్షన్ పెరిగిపోద్ది, మనమే చేయగలుగుతాం, మనమే చేయాలి అని. కానీ అది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో రియలైజ్ అయ్యి ఏం చేస్తాం, మందిని ఏర్పాటు చేసుకుంటే, టీం మెంబర్స్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సరైన ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ గురించి ఎందుకు మాట్లాడాలంటే రవి గురువుల కాంబినేషన్, ధనస్సులో గురువు ఉన్నాడు, తర్వాత రవి నక్షత్రం ఉంది, 9th హౌస్ టీచింగ్, కాబట్టి సరైన ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళని ప్రిపేర్ చేసుకుని మనం ముందుకెళ్ళడం. తర్వాత మన టీం మెంబర్లో వాడు సరిగ్గా పనిచేయడు, లేదంటే మన దాన్ని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసేస్తుంటాడు. ఈ 8th హౌస్ ఏంటంటే మకరం నుంచి తీసుకుంటే సీక్రెట్ అనమాట. ఈ సీక్రెట్స్ని లీక్ చేసే వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఉంటుంది, ఓకే. ఎలా అయితే కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్ ఇస్తారో అలా వీళ్ళకి సరైన పనిష్మెంట్ ఇస్తే అప్పుడు, అలా లేకపోతే మన టీం అంతా కూడా కొలాప్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటిది, పితృలు అంటే తల్లిదండ్రుల్ని సరైన విధంగా మనం చూసుకోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మన 9th హౌస్ కర్మని గురించి చెప్తుంది, 8th హౌస్ కూడా ఒక రకమైన దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మన నుంచి వెనక ఎవరు కూడా నెగిటివ్ ఫోర్స్ ఉండకూడదు మనం సక్సెస్ చేయాలంటే. ఇప్పుడు మనం పేరెంట్స్ని సరిగ్గా చూసుకోవట్లేదు, మనం ఎంత చేసి ఏం ఉపయోగం, ఏమీ లేదు, ఓకే. కాబట్టి వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావాలి. సో కాబట్టి గురువుల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఎందుకంటే అష్టమం ద్వితీయాన్ని ఆస్పెక్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళతో ఎటువంటి నెగిటివ్ కనెక్షన్స్ లేకుండా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే జీవితంలో చేయలేని సక్సెస్ ఏదైనా కూడా మనం ఈజీగా సాధించగలుగుతాం అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కోరిక. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, ఇది సక్సెస్ అవ్వాలని మనకు కోరిక లేకపోతే మనం ప్రయత్నమే ఉండదు. సో కాబట్టి కోరిక అనేది కంపల్సరీ. ఏదైనా సాధించాలంటే కోరిక లేకుండా, మెటీరియలిజం లేకపోతే అది మనం సాధించలేము. రెండోది ఏంటి, మనం చేస్తున్నాం, మనం ఒక్కడే టీం మెంబర్స్ అనుకున్నాం, అలానే పెద్ద స్థాయిలో చేయాలి. ఒక చిన్న స్థాయిలో చేస్తే నువ్వు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేవు. సో పెద్ద స్థాయిలో చేయాలి, అది ఒకసారి చేయలేవుగా. సో నీకు కొంత వయసు వస్తే కానీ మనకి జనాలు, కమ్యూనికేషను ఇవన్నీ ఏర్పడవు. మన మీద నమ్మకము, ట్రస్టు, పేరు, ప్రతిష్టలు పెరిగితేనే కదా ఎక్కువ మంది వచ్చి మన మీద ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి దీనికి అవకాశం ఉంది. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ మన పేరుని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో గురువు పేరుకి, అంటే మంచి పేరుకి కారకుడు అనమాట, ఓకే. శుక్రుడు పాపులారిటీకి, అంటే మనకి ఫేమ్ అండ్ రెప్యుటేషన్ పెరగడానికి శుక్రుడు కారకుడు, కానీ పేరుకు మాత్రం, పేరు ప్రతిష్టలకు మాత్రం గురువే కారకుడు, ఓకే. తర్వాత పేరుని పెంచుకోవాలి. ఇదంతా చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, మన కోసం మనం చేసుకుంటున్నాం, ఓకే. అష్టమం శరీరం, ఓకే. మనం సక్సెస్ సాధించాలి అంటే మనం చేసే పని మనకు సంతోషాన్ని ఇవ్వాలి, లేదంటే ఉపయోగం లేదు. సో ఈ అన్ని క్వాలిటీస్తో మనం విజయాన్ని సాధించాలి. నేను ఇలా అన్వయించుకున్నాను, ఓకే. మీరు ఎలా కావాలంటే అలా అన్వయించుకోవచ్చు, ఓకే. కథ అనేది రకరకాలుగా ఉంటుంది, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది మీ పర్సెప్షన్, మీ ఒపీనియన్, ఓకే. సో అలా పనిచేస్తారు. సో ఈ విశ్వేదేవర్లు కనెక్ట్ అయ్యారు, వినాయకుడు కనెక్ట్ అయ్యాడు. తర్వాత వినాయకుడికి ఉన్న రైటింగ్ స్కిల్ ఏదైతే ఉందో, రాసే తత్వం ఏదైతే ఉందో అది బాగా కనెక్ట్ అయింది. తర్వాత రవి పండితుడు, అది కూడా మనకి తెలిసిందే. ఎందుకంటే రవి ఆంజనేయ స్వామి కూడా విద్య నేర్పించాడు, అష్టసిద్ధుల్ని నేర్పించాడు. కాబట్టి ఇది రవి నక్షత్రం అయింది. తర్వాత శని బాగా మెచ్యూర్డ్ ప్లానెట్, బాగా
ఒక ఏజ్ తర్వాత అది మెచ్యూరిటీ వస్తుంది. ఏజ్ వచ్చేంతవరకు యారగెన్సీగా ఉంటుంది, అంటే మొండితనం, పట్టుదల ఇలాంటివి కనిపిస్తాయి. కాబట్టి వీళ్ళకి కొంత వయసు వస్తే కానీ వీళ్ళు మార్పు చెందరు. కాబట్టి ఇది ఉత్తరాషాఢ కేటగిరీ. అంటే ద్వితీయార్థంలో, అంటే మనిషి జీవితం మొదట ఒక 35-40 ఏళ్ళ ఒక పార్ట్ అనుకుంటే సెకండ్ హాఫ్లో సక్సెస్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. కాకపోతే మన విల్ పవర్ వీటిని ఎవరో అడ్డుకట్టేది లేదు. అదే సార్ మీరు సెకండ్ హాఫ్లో సక్సెస్ ఉందన్నారు, నేను ఫస్ట్ హాఫ్ ఏం చేయను సార్, సెకండ్ హాఫ్లో చూసుకుంటాం మొత్తం అంతా అంటే కుదరదు. మీరు ఫస్ట్ హాఫ్ ఎఫర్ట్ చేస్తేనే సెకండ్ హాఫ్లో వర్కౌట్ అవుతుంది అనేది చెప్తుంది. అంటే అప్పటిదాకా మీరు బేస్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఒక సినిమా హీరో ఉన్నాడు, స్టార్టింగ్లోనే మొత్తం ఎక్కువ డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళు కష్టపడి ఒక 10-20 సినిమాలు తీసి సక్సెస్ అయ్యి స్టేబుల్ అయితేనే తర్వాత మంచి డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. అలానే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే శాలరీ ఇంక్రీజ్ అయ్యి అక్కడ ఆపర్చునిటీస్ ఏదో ఒకటి వచ్చి మనం ముందుకెళ్ళేదానికి. 8,000 ఏంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం రోడ్డు నిర్మించుకుంటేనే కదా వాహనం నడుపుకోవడానికి. సో అది బాగా పనిచేస్తుంది. దాన్ని మీరు రైట్గా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, సరే, ఇప్పటిదాకా మనం కథ అంతా చెప్పుకున్నాం. సో ఫైనల్గా సమ్మరీ పాయింట్స్ ఏమీ లేదు. ఈ ఉత్తరాషాఢ విశ్వదేవత అంటే ప్రపంచం కోసం పనిచేస్తుంది కాబట్టి అందరి కోసం, ఒక్కోసారి చారిటీ కావచ్చు, 10 మందికి ఉపయోగపడే ప్రాజెక్టులు తీసుకురావడం కావచ్చు. సో అందరికీ ఉపయోగపడే విధమైన కొన్ని పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలోకి వస్తాయి. పెద్ద పెద్ద నావలిస్టులు ఉంటారు, చాలా 8th హౌస్ సీక్రెసీ, తర్వాత ట్విస్ట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో నావల్లో ఎందుకు చదువుతూ ఉంటారంటే లైఫ్ అనేది మనం ఇంకో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాము. తర్వాత ట్విస్ట్ మీద ట్విస్ట్ మలుపులు తిరుగుతూనే ఉంటుంది కథ. సో నావల్ కాన్సెప్టే అది. సో ఈ విధమైన నావల్స్ రాసే కెపాసిటీ, మళ్ళీ నావల్లో వాల్యూమ్స్ ఉంటాయి, అంటే 1, 2, 3 అలా మనం 20 ఏళ్ళు చదివినా అయిపోయిన నావల్స్ కూడా ఉన్నాయి. అలాంటి రాసే అంత కెపాసిటీ ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం లేకపోతే రాదు. తర్వాత 9th హౌస్ కూడా రచన ఇదంతా వస్తుంది. సో ధనుర్లగ్నం తీసుకుంటే అక్కడ గురువు, స్పీచ్, తర్వాత ఎడ్యుకేషన్కి వీటికి కారకుడు. సో అక్కడ కూడా బాగా పనిచేస్తుంది. ఏంటి 9th హౌస్ అబౌట్ రైటింగు, ఉన్నత విద్య, గ్రంథకర్త యోగం అంటారనమాట. 9th లార్డు లగ్నాన్ని చూస్తున్న 9th లార్డుతో లగ్నాధిపతి బలంగా కలిసి ఉన్నా కూడా ఈ విధమైన యోగాలు ఏర్పడేదానికి. యోగం అంటే ఏమీ లేదు, అంటే ఈ పనిని నువ్వు చేయడానికి నీకు డోర్లు ఓపెన్గా ఉన్నాయి బాబు అని చెప్పడం అంతే. ఓకే, రైట్. సో ఊరికే ఒక ఎగ్జాంపుల్ చార్ట్ వేద్దాం. రైటింగ్ గురించి బాగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి రైటింగ్ గురించి ఒక చార్ట్ వేద్దాం. తర్వాత ఇంకోటి పవరు, పొజిషను, వీటి గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆర్గనైజింగ్, టీమ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ 2 కూడా మేజర్ క్వాలిటీస్ అనమాట. ఏదంటే అది చేసుకోవచ్చు అనమాట లైఫ్లో, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, న్యాచురల్ జోడియాక్ సైన్లో ఇది 10వ రాశి అవడం వల్ల బాగా వర్క్ హాలిక్ నేచరు ఇదంతా కూడా బాగా వచ్చేదానికి, అంటే జాబ్ అంటే ఇష్టం, ఉద్యోగం అంటే ప్రాణం అంతే. ఇవన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత రికగ్నైజేషన్ సమస్యలు సహజంగా మొదట్లో ఉన్న తర్వాత స్టేజ్లో అవన్నీ తొలగిపోతాయి, విఘ్నేశ్వరుడు అనుగ్రహం వల్ల తొలగిపోతాయి. ఈవెన్ విఘ్నేశ్వరుడిని పూజించడం కూడా ఉత్తరాషాఢ నక్షత్రానికి మంచిది. ఓకే, ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంది. విశ్వే దేవతలు ఒక్కోసారి కొన్ని క్రతువులు చేసేటప్పుడు కూడా విశ్వే దేవతలకి అని ఇట్లా చేస్తూ ఉంటారు. సో అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సరే, నేను ఇప్పుడు 2-3 చార్ట్ల ఎగ్జాంపుల్ తీసి మనం కంక్లూడ్ చేసుకుందాం. ఊరికే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చార్ట్ వేసాను. ఈ వ్యక్తి ఏదైనా చేయొచ్చు, మన కాంబినేషన్ కోసం మనం సరిపోవడానికి వేసుకున్నాం అంతే, ఏమీ లేదు. ఓకే, మకర లగ్నం అయింది, లగ్నంలో శని ఉన్నాడు, భాగ్యాధిపతి అయిన బుధుడు కలిసి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా అష్టమాధిపతి నక్షత్రం రవి నక్షత్రంలో ఉన్నారు. రవి ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఏ నక్షత్రంలో ఉన్నా ఆ నక్షత్రాధిపతి మనకి 2, తర్వాత 6, 11 స్థానాల్లో ఉంటే మనకి ఏదో విధంగా లాభాన్ని ఇస్తారు. ఈవెన్ 10 అయినా మంచిది, అది కేంద్రం కాబట్టి. ఓకే, వెరీ గుడ్. తర్వాత అఫ్లిక్షన్ లేకుండా ఉంటే సరిపోతుంది, ఆయన పాడవకూడదు, ఏదో గ్రహాలతో కలిసి డిస్టర్బ్ అవ్వకూడదు, అప్పుడే అది బాగుంటుంది. లేదంటే డెఫినెట్లీ ప్యాచ్ వర్క్ జరుగుతుంది, అతుకులు అలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి బాగుంది, ద్వితీయంలో రవి ఉన్నాడు. అంటే రవి పండితుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు చాలా చమత్కారంగా మాట్లాడగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అష్టమాధిపతి అయిన వాడు 12వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, అంటే అష్టమ వ్యయాధిపతుల కాంబినేషన్ ఒక రకమైన పరివర్తన యోగం కదా. సో విపరీత రాజయోగంగా పనిచేస్తుంది, మంచిది, అది ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు
మ్యారేజ్ ఇవన్నీ కొంచెం డిలే అయ్యేదానికి అవకాశం. సో ఒక సైడ్ పాజిటివ్గా పనిచేస్తే ఒక సైడ్ నెగిటివ్గా పనిచేస్తుంది. దానికి మనం ఏం చేసేది లేదు. సో పాజిటివ్నెస్ని మనం ఎంజాయ్ చేయాలి, నెగిటివ్నెస్ని బ్యాలెన్స్ చేయాలి అంతే. తర్వాత శని బుధుల కలయిక బాగా సైకలాజికల్, తర్వాత యాటిట్యూడ్, తర్వాత డెప్త్ థింకింగ్ ఇవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో శని అష్టమాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల కొంచెం మొండితనం, యారగెన్సీ ఇవన్నీ కనిపిస్తాయి. దానికి మనం ఏం చేయలేము, అవి న్యాచురల్ క్వాలిటీస్ అంతే. ఓకే. మూడోది తృతీయ వ్యయాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నాడు, లగ్నాధిపతి నక్షత్రంలోనే ఉన్నాడు. వ్యయాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నప్పుడు కుటుంబ వ్యయం, ఎక్స్పెండిచర్ ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాభంలో ఉండడం కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అంటే సద్వ్యయం జరుగుతుంది, మంచి కోసం ఖర్చు పెడతాడు అని చెప్పచ్చు. జనరల్ అనాలిసిస్ ఇది. ఇప్పుడు చూడండి, రైటింగ్ స్కిల్స్ ఏంటిది? లగ్న భాగ్యాధిపతుల కలయిక, లేకపోతే భాగ్యాధిపతి లగ్నంలో విశేషంగా పనిచేయడం. ఆ నక్షత్రాధిపతి అయిన వాడు ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఆయన రాసే వాటి మీద ఆయనకి డబ్బులు వస్తాయనేది చెప్తున్నాడు. అంటే ఆయనకి సాటిస్ఫాక్షన్, సంతోషం వస్తుందని చెప్తున్నాడు. తర్వాత గురువు లాభంలో ఉంటే ఏమవుతుంది? డెఫినెట్గా ఈ రైటింగ్కి సంబంధించిన వాటిల్లో ఆయనకి మళ్ళీ కారక గ్రహం అయిన వాడు కూడా బాగున్నాడు అనమాట. ఓకే, బాగున్నాడు కాబట్టి లాభంలో ఉండడం. ఈ గ్రహాలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాయి. మేము నీచంలో పడవచ్చు, లేదంటే ఏదైనా గ్రహాలతో చూడవచ్చు, ఏమైనా కావచ్చు, మేము ఎక్కడుంటే యోగిస్తాం స్వామి అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీరు ఏకాదశంలో ఉండండి, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా మీరు యోగిస్తారు. మీరు నీచంలో పడినా, ఉచ్చులో ఉన్నా, అఫ్లిక్షన్ అయినా, వక్రించినా, ఎలా ఉన్నా 11లో ఉంటే ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్తారు. అందుకే 11వ స్థానం కోరికలు నెరవేరే స్థానం, ఫుల్ఫిల్మెంట్ డిజైర్ అనమాట. కాకపోతే మరీ ఎక్కువ గ్రహాలు ఉంటే కూడా అక్కడ కాన్ఫ్లిక్షన్స్, గ్రహ యుద్ధాలు ఏదో ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. సో 1-2 గ్రహాలు పర్లేదు, కానీ 3, 4, 5 ఇలా వెళ్ళిపోతూ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఉండొచ్చు కానీ సాటిస్ఫాక్షన్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు. సరైన ఈ భావాలు సరైన ఫార్మేషన్లో ఉండవు అనమాట, ఇబ్బంది వేస్తుంది. సరే, ఓకే. ఇంకోటి కూడా మీరు చూడండి, 4-5 గ్రహాలు కలిసి ఉన్న జాతకాలు ఎక్కువ మంది అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రిడిక్ట్ చేయలేకపోతూ ఉంటారు. ఇది కూడా ఒక విచిత్రమైన సందర్భం అనమాట. అలాంటివి మనం ప్రోగ్రెషన్స్లో, తర్వాత నక్షత్రాలు, నక్షత్రాధిపతులు, తర్వాత అది మంచిదా చెడ్డదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నీ కూడా బ్రహ్మాండంగా అనలైజ్ చేయొచ్చు. మన బెస్ట్ ఎగ్జాంపుల్ మన మిస్టర్ ఎక్స్ జాతకం ఉంది, అది కూడా నేను చెప్తాను. ఓకే, సరే. ఇక్కడ ఏమైంది? ఈ స్పీచ్ కారక ప్లానెట్ అయిన బుధుడు, తర్వాత గురువు బాగున్నారు. గురు బుధుల కోణస్థితి ఉంది, శని గురువుల కోణస్థితి ఉంది. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మేనేజ్మెంట్కి బాగా పనిచేస్తుంది. క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్, అకౌంటు, పొలిటికల్ స్పీచు, నావెల్స్, ఇక ఏదైనా ఫస్ట్ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ పంచమహాపురుష యోగాల్లో యోగం ఉంది, శశి మహాపురుష యోగం అంటారు. సో ఈ యోగాలన్నీ బాగున్నాయి కాబట్టి డెఫినెట్లీ చాలా మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే బుధుడు రవి దూరంగా ఉన్నారు. బుధుడు వక్రిస్తే యోగం కొంచెం డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈ వక్రత్వాలు కూడా పుట్టిన రోజు నుంచి 30 రోజుల వరకు కూడా ఆ వక్రత్వాలు కాకుండా ఉండేదానికి చూసుకోవాలన్నమాట. 30 రోజుల తర్వాత వక్రించిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే 30 ఏంటంటే లైఫ్ సెటిల్మెంట్ టైం అనమాట. సో అక్కడ వరకు కూడా వక్రించకూడదు. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. గురువు 16 సంవత్సరాల మహర్దశ కాబట్టి గురువు 16 రోజుల్లోపు డైరెక్ట్ ఉండాలి. ఓకే, రవి చంద్రులు ఎలానో వక్రించరు. సో కుజుడు 7 సంవత్సరాలు. సో 7 రోజుల్లోపు డైరెక్ట్ ఉంటే మంచిది. ఇది జనరల్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంది? రైటింగ్ స్కిల్స్ లేదంటే టీచింగ్ స్కిల్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వడానికి ఒక కారణం. ఓకే, ఇంకోటి ఏమనుకున్నాం? సో ఇంకొక కాన్సెప్ట్లో ఇంకొక చార్ట్ డ్రా చేద్దాం. నేను ఊరికే ఒక పొలిటికల్గా ఒక చార్ట్ వేసాను. ఇది ఇలానే ఉండకపోవచ్చు, చాలా చార్ట్లలో కూడా రవిశనులు కలిసి ఉన్నప్పుడు కూడా పొలిటికల్గా పొజిషన్స్లో ఉంటూ ఉన్నారు. అలా ఏమీ కాదు, జస్ట్ ఊరికే మనకి ఎగ్జాంపుల్ కోసం వేసాను. ఇలానే ఉండాలని నేను రూల్ లేదు. లగ్నంలో గురువు పూర్వషాఢలో ఉన్నాడు, అంటే షష్ఠలాభాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు అనుకుందాం, నేను ప్లేస్మెంట్ వీయలేదు కానీ. తర్వాత శని వచ్చేసేసి ఉత్తరాషాఢ నక్షత్రం, అంటే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటూ భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఆ భాగ్యాధిపతి అయిన వాడు దశమాధిపతితో కలిసి దశమంలో ఉంటూ, బుధుడు ఉచ్చులో ఉన్నాడు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. తర్వాత వ్యయాధిపతి అయిన కుజుడు 6ంట ఉండి మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నాడు. అండ్ శనికి, రవికి, తర్వాత కుజుడికి పరస్పర కోణ దృష్టి ఉంది. ఎక్సలెంట్. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకే నక్షత్రంలో ఉన్నారు. అంటే రవి కుజులు కలిసి ఉంటే బ్రహ్మాండమైన ధైర్యం ఉంటుంది. మళ్ళీ ధనుర్లగ్నానికి పంచమ భాగ్యాధిపతుల కోణస్థితి, మంచి ప్లానింగు, ఎగ్జిక్యూషన్ ఇస్తాడు. శని కుజుల కోణస్థితి, సామధాన దండోపాయాలు, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాడు.
మళ్ళీ యోగకారక నక్షత్రాల్లో ఉన్నారు వీళ్ళందరూ. అంటే భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, లగ్నాధిపతి లగ్నంలో బలంగా ఉన్నాడు. అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ అంటే ముందు తర్వాత రెండు కూడా సక్సెస్ ఉండేదానికి, అంటే పుట్టడంతోనే చాలా మంచి కుటుంబంలో మంచి పొజిషన్లో పుట్టేదానికి, అలానే చాలా మంచి ప్రోగ్రెస్లో కూడా మంచి పొజిషను పవరు ఇవన్నీ కూడా వచ్చేదానికి కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇలా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కానీ మీరు ప్రాక్టికల్గా వాళ్ళు రైటర్స్గా ఉన్నారా లేదంటే పొలిటీషియన్స్గా ఉన్నారా, ఏ నక్షత్రంలో ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఆ నక్షత్రం దేనికి కారకత్వం అయింది, ఏ రీజన్ వల్ల వీళ్ళు అయ్యారు, గ్రహస్థితిలో ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి, ఒక్క నక్షత్రం అంటే ఎనర్జీని అన్ని గ్రహాలు రూల్ చేస్తూ ఉంటాయి. లేదంటే ఒక గ్రహాన్ని అన్ని గ్రహాలు కంట్రోల్ తీసుకుంటూ ఉంటాయి. రాహువు లేదనంటే కుజుడు, తర్వాత రవి, తర్వాత గురువు, శను, ఇలా ఏదో ఒక గ్రహం ఒక జాతకాన్ని కంప్లీట్గా కంట్రోల్ తీసుకుంటాయి. ఆ నక్షత్ర సంబంధమో లేదంటే దృష్టో కలయికో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యో విపరీత రాజయోగం పట్టో వక్రత్వం వల్ల ఇలా అనేక సందర్భాలు అనేక రీజన్స్ వల్ల అవి జరుగుతూ ఉంటాయి. సో మనం అందుకోసమే ఎక్కువ జాతకాలని ఫస్ట్ పరిశీలన చేయాలంటే మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఆ హారోస్కోప్స్ని కలెక్ట్ చేయాల్సినప్పుడు లేదంటే చూసినప్పుడు టైమ్ ఆఫ్ బర్త్లో ఒకసారి దొరుకుతాయి, సరిగ్గా ఇచ్చిన టైమ్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇలా అనేక సందర్భాలను మీరు తీసుకొని పరిశీలించి ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఇంకొక చిన్న సజెషను, ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రైల్వే టైం యూజ్ చేయండి. అంటే 24 hours ఫార్మాట్ ఉన్న టైం యూజ్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వేసేటప్పుడు సాయంత్రం 5 అనుకోండి, 17 గంటలు అంటే 12 + 5 గంటలు 17 గంటలు ఈ ఫార్మాట్లో యూజ్ చేయడం వల్ల ఎక్కడ కూడా మనం మిస్టేక్ లేకుండా హారోస్కోప్ని వాడుతూ ఉంటాం. సో ఈవెన్ మన వెబ్సైట్లో కూడా AM PM కాకుండా 24 hours ఫార్మాట్లోనే మెయింటైన్ చేయడానికి రీజన్ మిస్టేక్ అవ్వకూడదు. మిస్టేక్ అయితే మనకు ఆపోజిట్ లగ్నాలు మారిపోతాయి ఉదయం సాయంత్రం అయితే. ఓకే, సరే, ఉత్తరాషాఢ నక్షత్రం కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే దీనిలో కామెంట్ చేయండి. ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ.